హరి ఓం. నిత్య సాధనలో భాగంగా గానీ, పూజలలో భాగంగా గానీ, సామూహిక పారాయణాలలో భాగంగా గానీ, మనము స్తోత్రాలు పఠిస్తూ ఉన్నాం. చాలా ప్రసిద్ధమైనటువంటివి లలిత సహస్రనామం, లేదా విష్ణు సహస్రనామం, లేదా విశిష్ట గ్రంథమైనటువంటి శ్రీమద్ భగవద్గీత. మనం చాలా ఇష్టంతో, భక్తితో పఠిస్తున్నాం. చాలా సంతోషం. కానీ అందులో కొన్ని నియమాలు మనం అనుసరించక, లేదా తెలియకనో, శిక్షణ తీసుకోకనో, మనం పఠిస్తూ ఉన్నప్పుడు తప్పులు దొర్లి ఆ పారాయణం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నాం. ఋషులు ఏ ప్రయోజనం పొందాలని ఈ స్తోత్రాలు గాని, ఈ గ్రంథాలు మనకిచ్చారో, ఆ ప్రయోజనం పొందాలి అంటే గనక స్పష్టంగా పలకడం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. ఏకాగ్రత లభిస్తుంది. మన లోపల ఒక చైతన్య జాగృతం అవుతుంది. పారాయణం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. శాస్త్రీయంగా మనకు చెప్పే ఒక విషయం ఏంటంటే, పారాయణం ద్వారా అల్జీమర్స్ అనే వ్యాధి కూడా రాకుండా ఉంటుందంట. ఇది కూడా చెప్పడం జరిగింది. చాలా విషయాలున్నాయి. ఆ నియమాల గురించి చర్చిస్తే బాగుంటుందని ఈ వీడియో చేయడం జరిగింది. ఈరోజు మనం చర్చించుకోబోయే నియమం విసర్గం వచ్చినప్పుడు ఎలా పలకాలి. విశేషంగా విష్ణు సహస్రనామంలో విసర్గలు చాలా ఉన్నాయి. మిగతా స్తోత్రాలు కూడా మనకున్నాయి. వచ్చినప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. లేకపోతే మనకు తెలిసింది పలుకుతూ ఉంటాం. స్పష్టత ఉండదు. సో దాని ఫలితం కూడా అంత రాకపోవచ్చు. సో విసర్గాన్ని ఎలా పలకాలి? విసర్గము అనుస్వారం అంటే సున్నా. ఈ విసర్గము సున్నా, అహ అంటాం కదా, చాలా ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట. వాటిని ఎలా చూడవచ్చు అంటే ఒక కవలల్లాగా చూడవచ్చు. విసర్గము సున్నా అంటే ఒకే రకంగా ఉన్న కవలలు, ఒకే రకంగా ప్రవర్తించే కవలల్లాగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా విసర్గాన్ని అర్థం చేసుకోవాలంటే మనల్ని మనం అర్థం చేసుకుంటే విసర్గం అర్థమవుతుంది. ఎలా? చాలా ఆసక్తికరమైన విషయం ఇది. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒకసారి మన వస్త్రధారణ గురించి ఆలోచించండి. ఉదయం లేచిన తర్వాత వ్యాయామమో, వాకింగో చేయడానికి ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నాం? దాని తర్వాత స్నానం చేసుకొని పూజా గదిలోకి ఏ డ్రెస్‌లో వెళ్తూ ఉన్నాం? తర్వాత ఆఫీస్‌లో, బిజినెస్‌లో వెళ్ళడానికి ఎలాంటి దుస్తులు వెళ్తున్నాం? సాయంత్రం ఆటపాటల్లో ఏ దుస్తులు వేసుకుంటున్నాం? అలా ఏ విధంగా ఆయా సందర్భానికి తగ్గట్టుగా మనం దుస్తులు మార్చుకుంటూ ఉన్నామో, విసర్గం కూడా సందర్భానికి తగ్గట్టుగా మారుతూ ఉంది. విసర్గానికి ఒక నిర్దిష్టమైన ధ్వని ఉన్నప్పటికీ కూడా స్తోత్రంలో ఆయా సందర్భానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఈరోజు నేర్చుకోబోయే మొదటి నియమం, విసర్గం తర్వాత స వస్తే ఎలా పలకాలి. విసర్గము ప్రాథమికంగా హ లాగా పలికినప్పటికీ కూడా విసర్గము తర్వాత వచ్చేటటువంటి అక్షరాన్ని బట్టి దాని యొక్క ధ్వని మారుతుంది. మనకందరికీ సుపరిచితమైన గురుర్బ్రహ్మ శ్లోకం ఒకసారి చూద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూడో పాదం తీసుకోండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురుహు సాక్షాత్ పరబ్రహ్మ. ఇందులో గురుహులో రు తర్వాత విసర్గం ఉంది. అది ఓకే. విసర్గ తర్వాత ఏ అక్షరం వచ్చింది? సా వచ్చింది కదా. సాక్షాత్లో మొదటి అక్షరం సా. ఇక్కడ స అంటే స అనే అక్షరం యొక్క గుణింతము. స తలకట్టు నుంచి సహ వరకి సా యొక్క గుణింతాలు. సా సా సి సి సు సు అవన్నీ కూడా అవన్నీ సా కిందికే వస్తాయి. విసర్గం తర్వాత సా యొక్క గుణితం ఏదొచ్చినా నియమం ఒకటే. అయితే విసర్గం తర్వాత సా వస్తే విసర్గాన్ని ఏ విధంగా పలకాలి? విసర్గాన్ని పొల్లు సాగా పలకాలి. పొల్లు సా అంటే హాఫ్ సా, సగం సా, స్. అప్పుడు గురుహు ఏమవుతుంది? గురుస్. మొత్తం కలిపితే గురుస్ సాక్షాత్, గురుస్ సాక్షాత్. అందుకే మనం గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నాం. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. విష్ణు సహస్రనామంలో ప్రసిద్ధమైన శ్లోకం, నమస్సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. మొదటి పాదం తీసుకుందాం. నమః సమస్త భూతానాం. నమఃలో మా తర్వాత విసర్గం ఉంది. విసర్గం తర్వాత ఏ అక్షరం ఉంది? సా ఉంది. అప్పుడు విసర్గం ఏమవుతుంది? పొల్లు సా అవుతుంది. అప్పుడు ఎలా పలుకుతాం? నమస్ సమస్త భూతానాం. ఐ థింక్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాం. ఇది విసర్గం తర్వాత సా వస్తే విసర్గం ఏమవుతుందనే విషయం. ఈరోజు తెలుసుకోబోయే రెండవ నియమం, విసర్గం తర్వాత షా వస్తే ఏ విధంగా పలకాలి. విష్ణు సహస్రనామం లోపల తర్వాత శ్లోకం చూడండి. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత. మూడో పాదం తీసుకుందాం. యుధిష్ఠిర శాంతనవం. యుధిష్ఠిరలో రా తర్వాత విసర్గం ఉంది. శాంతనవంలో షా మొదటి అక్షరం. విసర్గం తర్వాత అక్షరం ఏంటి? షా. సేమ్ నియమం. విసర్గము
పొల్లుష అవుతుంది. ష యుధిష్ఠిరష్ అవుతుందన్నమాట. యుధిష్ఠిరష్ శాంతనవం. ఈ పొల్లుష వెళ్ళి తర్వాత ఉన్న షాకి ఒత్తుగా మారుతుంది. యుధిష్ఠిరష్ శాంతనవం అవుతుందన్నమాట. ఇది షాకు సంబంధించి. ఈరోజు ఇంకొక నియమం చివరిది. విసర్గం తర్వాత షా వస్తే, షణ్ముఖ షా వస్తే ఎలా పలకాలి? ఇది అర్థం చేసుకోవాలంటే లలితా సహస్రనామంలో ఒక శ్లోకానికి వెళ్ళాలి. చతుషష్టుపచారాఢ్య చతుషష్టి కళామయీ చతుషష్టుపచారాఢ్య. చతుహులో తూ తర్వాత విసర్గం ఉంది, తర్వాత అక్షరం ష, విసర్గము పొల్లుషగా మారుతుంది. చతుషష్టుపచారాఢ్య చతుషష్టి కళామయీ. ఈ విధంగా 3 నియమాలు తెలుసుకున్నాం. విసర్గం తర్వాత సా వస్తే ఏ విధంగా పలకాలి, విసర్గం తర్వాత షా వస్తే ఏ విధంగా పలకాలి, విసర్గం తర్వాత షా వస్తే ఏ విధంగా పలకాలి. కామెంట్స్లో మీకు తెలిసిన ఉదాహరణలు ఏమన్నా ఉంటే దయచేసి ఇవ్వగలరు. ధన్యవాదాలు. హరి ఓం.